ప్రియమైన దేవుని బిడ్డలారా, మన టాలెంట్ గాని, మన జ్ఞానము గాని, మన బలము గాని, మన శక్తి గాని పని చేయదు. కానీ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు సహవాసము కలిగి దేవుని సమీపముగా ఉండి ఆయనను అడిగినప్పుడు, తగ్గించుకొని వినయము కలిగి ఆయన సన్నిధిలో నువ్వు నేర్చుకున్నప్పుడు, దేవుడు నీకు మార్గమును చూపించి నీకు సహాయము చేసి నువ్వు ఏ అంశం కొరకు ప్రార్థిస్తున్నావో దానిలో దేవుడు నీకు విజయమునివ్వబోతుంటున్నాడు. హల్లెలూయా, దేవునికే స్తోత్రం కలుగును గాక. నిన్ను, నీ సంఘాన్ని దేవుడు లేపబోతుంటున్నాడు. ప్రతి సమస్య నుండి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకురాబోతూ ఉంటున్నాడు. ఎస్తేరు వలె ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా, పట్టుదలతో, ఓపికతో, సహనముతో ఎదురు చూస్తూ, దేవుని యొక్క అద్భుతము కొరకు ఎదురు చూస్తూ దేవుని కార్యమును మనము చూడబోతూ ఉంటున్నాం. నువ్వు ఎస్తేరు వలె ప్రార్థిస్తే దేవుడు శాసనాన్ని మార్చివేయగలిగిన దేవుడు. అంత పట్టుదల నీలో నాలో ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క బిడ్డలం. అసాధ్యమండి మనకేది లేదు, అన్నిటినీ సాధ్యపరచగలిగిన దేవుడు. మనము కూడా ఎస్తేరు వలె ధైర్యము కలిగి, మనము కూడా పట్టుదలతో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అనుకుంటే ఏదైనా సాధించగలం, మనం అనుకుంటే ఏదైనా చేయగలం. మనం ప్రార్థిస్తే దేవుడు కథను మొత్తము మార్చివేయగలిగిన దేవుడు. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, నీ సంఘములో దేవుడు కార్యమును చేయబోతుంటున్నాడు. రెండవది, నినివే పట్టణస్థులు. హల్లెలూయా, యోనాను దేవుడు పంపించాడు నినివే పట్టణానికి. యోనా ప్రజలను దేవుడు వారికి హెచ్చరించాడు. ఏమని? మీ చెడుతనమును విడిచిపెట్టండి, మీ పాపాన్ని వదిలిపెట్టండి, ఇదిగో మీరు నాశనమైపోతారు. ఇదిగో 40 దినములు ఆ నినివే పట్టణము చుట్టూ తిరిగి ఆ నినివే పట్టణస్థులందరికీ కూడా మరి ప్రకటన చేశాడు యోనా. యోనా ప్రకటన చేసిన తరువాత ఆ నినివే పట్టణస్థులందరూ కూడా ఆ మాటలను విని వారు తమ చెడు నడతలను మానుకొనగా ఏం చేశారు? వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉన్నారు. దేవుని యొక్క మాటలను విన్నారు, సేవకుని యొక్క మాటలు విన్నారు. వారు విని రాజు దగ్గర నుంచి మొదలుకొని సామాన్యుడైన ప్రజ